గారి యొక్క బ్రహ్మోత్సవ ప్రభావం అనేటువంటిది మనకి ఇరు రాష్ట్రాల్లో బాగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల్లో కనబడుతోంది. కాబట్టి అక్కడ బ్రహ్మోత్సవాలు అయినప్పుడు ప్రతి చోట బ్రహ్మోత్సవాల్లో చివరన అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ కళ్యాణం అనేటువంటిది చేయడం అనేటువంటిది ఆ ఆగమ శాస్త్ర ప్రకారము విధింపబడినటువంటిది. అందుకని అక్కడ చేస్తున్నారు కాబట్టి కళ్యాణం అనేటువంటిది నిత్యము చేసుకోదగినటువంటిది, భగవంతుడి యొక్క కళ్యాణం. అందుకని దాన్ని కూడా మనం ఆచరించడంలో తప్పు లేదు. కాబట్టి ఈ విధంగా ఆచరించేటువంటిది అంటే భోజనం అనేటువంటిది ముష్టాన్న భోజనం కళ్యాణం అయిన తర్వాత పెడతారు. అందుకని ఇది లోకంలో అయితే నలుగురు వస్తారనో మొత్తానికి దేనికో కానీ ఈ విధమైనటువంటి పరంపరలోనే మనం సాగుతున్నాం. కానీ ఇదే కాకుండా మనం చూడనటువంటి ఇంకొక కోణం కూడా ఉంది, శ్రీరామనవమి అనేటువంటిది. అలాగే మాసంలో మనం చేయవలసినటువంటివి కేవలం రాముడి యొక్క ఉపాసన మాత్రమే కాదు, అమ్మవారిది అని ఇందాక చెప్పుకున్నాం. మధ్యలో అసలు చైత్రమాసంలో ఉగాది అనేటువంటిది మనకి 4 యుగాలు ఉన్నాయి, దాన్ని యుగాది అని చెప్తున్నారు. అదంతా బాగానే ఉంది. కానీ వస్తుతః మరి యుగాలకి ఆదులు కూడా చైత్రమాసంలో వచ్చేటువంటి ఈ చాంద్రమానం ప్రకారం మనం చేసుకునేటువంటి యుగం యొక్క ఆది అనేటువంటిది